ఏమైంది? ఏంటి? రా చూడు. రాజీవ్ 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 లేరా? రాజీవ్ రాజీవ్ రేయ్ రాజీవ్ ఏమైందిరా? ఇక్కడున్నావేంటి? ఏం లేదురా, వడదడానికి వచ్చి కళ్ళు పడిపోయాను అంతే. పడుకునే ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా? లేదురా. రాజీవ్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. డోంట్ డ్రింక్ టూ మచ్. అయినా ఈ టైంలో ప్రియా నీ దగ్గర లేకుండా పెళ్ళేంటి? రాని చెప్తాను. సరే రా పైకెళ్దాం. మై గాడ్. రేఖను త్వరగా పంపిరా. నేను ప్రియని చూశాను. ప్రియాని పియానో రూమ్లో చూసావా? అవునరా, రాత్రి నా రూమ్లో మందు అవుతుంటే ఏదో సౌండ్ వచ్చి బయటికి వెళ్ళా. బయటకు వచ్చి చూస్తే బయట అంతా రక్త పడుకున్నారా. వాటిని ఫాలో అవుతూ పియాను రూమ్లోకి వెళ్ళి లైట్ వేసి చూస్తే ఎదురుగా ప్రియా ఉందిరా. అయితే ప్రియా బతికే ఉందా? కానీ తను బ్రతుకున్న మనిషిలా లేదురా. బాడీ అంతా బ్లడ్తో మనం చుట్టుపడేసిన కవర్స్లో అంతా అలాగే ఉందిరా. హారిబుల్గా అలాగే సీరియస్గా నన్నే చూస్తూ ఉందిరా. ఆ భయంతో నా కళ్ళు తిరిగి నేను కింద పడిపోయాను రా. రేయ్ అంటే ఏంటి? ప్రియా దయమైందంటావా? అవునరా, అలాగే అనిపిస్తుందిరా. ఆ ఇమేజ్ ఇప్పుడు తలుచుకున్నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా. కమ్ ఆన్ రాజీవ్, మొన్నేమో ప్రియాకి దయం పట్టిందన్నావు, ఈరోజు ప్రియానే చచ్చి దయమైందంటున్నావా? ముందు ఆ గ్లాస్ పక్కనట్టు. రాత్రి నుంచి పడుకోకుండా తాగుతూనే ఉన్నావు. నీ రూమ్లో కూడా ఫుల్ బాటిల్ అయిపోయింది. ఆ మత్తులో ఏదో చూసి ఏదో అనుకుని ఉంటావు. ఐ డోంట్ నోరా, నాకేం అర్థం కావట్లా. మేబీ యువర్ రైట్. బాడీ కనిపించిన టెన్షన్లో నాకు రాత్రి నిద్రే పట్టలేదురా. ఆ విషయం ఆలోచిస్తూ కూర్చున్నా. అవును, ఎంతకీ ప్రియా బాడీ ఏమైనట్టు? ఇక్కడ పడేసిన బాడీ ఎలా మాయమైంది? నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను. పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. ఒకవేళ బై ఛాన్స్ బతికే ఉన్నా కవర్స్లో చుట్టేసి స్టోన్ కట్టి పూల్లో పడేశాక తను బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. పోనీ ఎవరన్నా మనకు తెలియకుండా బయటికి తీసారా అంటే ఇంట్లో ఉన్నది మన ఇద్దరమే. వాచ్మెన్ గాడేమైనా? వాడికి అంత సీన్ లేదు. ఒకవేళ రేఖ? రేయ్ తను గోవా నుంచి వచ్చిందే నిన్న. పైగా రాత్రి తను రాకముందే మనకు బాడీ కనిపించలేదు కదా. కరెక్టేరా. పిచ్చెక్కి పోతుందిరా. బాడీ దాచిన చోట లేకుండా, ఎవడూ తీయకుండా, బయటెక్కడో కనపడకుండా ఏమైపోయినట్లు? ఒకవేళ నేను పియానో రూమ్లో చూసిందే నిజమేమో. అంటే ప్రియా ఒకవేళ దయ్యమైందా? ఉండరా నువ్వు ఒకడివి, ప్రద్దానికి దయ్యం దయ్యం అంటావు. రాజీవ్, సీసీ కెమెరా ఆన్లో ఉంది కదా? యా. నైట్ ఏం జరిగిందో రికార్డ్ అయింటుందిగా. సూపర్ రా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టు. ఏంట్రా మొత్తం పోయింది? షిట్, పవర్ ప్రాబ్లం అనుకుంటారా. కరెక్ట్ టైం పోయింది. ఇది అసలైన దయ్యం. హలో, ఎక్కడున్నారు? ఆ ఇంట్లోనే ఉన్నాం. అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నావు? అది ఏం లేదు, రాజీవ్కి నీరసంగా ఉంది, అంటే రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు వెళ్తాం హాస్పిటల్కి. ఓకే. ఆంటీ కూడా ఏదో ఫంక్షన్కి వెళ్ళింది, ఈవినింగ్ వరకు రాదంట. నాకు ఒక్కదానికే బోర్ కొడుతుంది, సో నేను అక్కడికే వచ్చేస్తాను గౌతమ్. సరే బాయ్.
ఏంటంట? ఏం లేదురా, బోర్ కొడుతుందంట, ఇంటికి వస్తుందంట. రేయ్, నీకు బుద్ధుందా? తను ఈ టైంలో ఇక్కడికి రావడం అవసరమా? అర్జెంట్ ఫోన్ చేసి రావద్దని చెప్పు. అంతకాలం నువ్వే ఎక్కడైనా బయట తీసుకెళ్ళు. ఓకే ఓకే కూల్. ఏం లేదు రేఖ, ఇంట్లో కూడా ఏం చేస్తాం, బోర్. బయటికి వెళ్దాం. గ్రేట్. ఎక్కడికి? సినిమాకి వెళ్దామా? ఐమాక్స్కి వచ్చాయి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, సీ యా. సరే వెళ్ళు, ఆ పిల్లని మాత్రం వెంట పెట్టుకుని రావద్దు. సరే. త్వరగా వచ్చే గౌతమ్. ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. And I would just like to set the record straight. They're not really lazy. బాబు, సార్? కాస్త ఛానల్ మార్చమ్మా. ఎందుకు సార్? పెద్దగా తేడా తెలియట్లేదు. ఏం తేడా తెలియట్లేదు? ఏం లేదు, నువ్వు తిను. హలో, హాయ్ ఆంటీ. ఆంటీ, హౌ ఆంటీ? బాయ్ ఆంటీ. ఓకే బాయ్ ఆంటీ. ఓ, ఆంటీకి నువ్వు హాయ్ చెప్పొచ్చుగా. ముందు తిను, సినిమాకి టైం అవుతుంది. Shit.
నీకు పిచ్చా ఎందుకలా పరిగెడుతున్నావు? ప్రియారా వాట్ రారా ఎక్కడ్రా? రారా చూపిస్తా. అక్కడ ఎవరు లేరు కదరా. అక్కడే చూశాను రా, అక్కడే ఉండిందిరా, ప్రియానేరా. పోరా. రే ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడే ఉండిందిరా గౌతమ్. ఆపరా నువ్వు. రే ఎంత చెప్పినా నమ్మవేంట్రా? ఆపరా. నిజంగా అక్కడే చూశాను రా. నిన్నేరా చెప్తే నువ్వేంటి? ఇందాక చూశాను రా, అక్కడే ఉందిరా. వెడ్డింగ్ డ్రెస్ వేసుకుందా? అవును. పాట కూడా పాడుతుందా? అవునరా. డాన్స్ కూడా చేస్తుండాలే. ఎగ్జాక్ట్లీ. నువ్వు కూడా చూసావా? రేయ్ అటు చూడు. ఎన్నిసార్లు చెప్పాను రాజీవ్ తాగడం తగ్గించమని. కాసేపు ఖాళీ కూడా మొదలు పెట్టేస్తావు. నువ్వు మరీ ఎడిక్ట్ అయిపోతున్నావురా. దిస్ ఈస్ డేంజరస్ రాజ్. నేను ప్రియ గురించి మాట్లాడుతాను, మందు గురించి మాట్లాడేంట్రా? అంటే నేను మందు కొట్టి వాగుతున్నాను అనుకుంటున్నావా? నిజంరా. వీడియో ప్లే అవుతూ ఉంటే పవర్ కట్ అయింది, కానీ పాట బయట నుంచి పడుతూ ఉంది. ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే ప్రియా డాన్స్ చేస్తూ ఉందిరా. నేను వెళ్ళేసరికి పాట ఆపేసి వెనక్కి తిరిగిందిరా. అంత రక్తం, డ్రెస్ అంతా రక్తం రా. నా వైపు అలానే చూస్తూ ఏడ్చినట్టు అడిచిందిరా. రేయ్ రాత్రికో రామ్ గోపాల్ వర్మ సినిమా చూపిస్తున్నావు కదరా. అసలు ఇప్పుడు వెడ్డింగ్ వీడియో ఎందుకు చూస్తున్నావురా? ఇవాళ మా వెడ్డింగ్ డేరా. హారర్ సినిమాలో రొమాన్స్ ఒకటి చూడు. ఒక పక్క తాగుతున్నావు, ఇంకో పక్క వెడ్డింగ్ వీడియోలో ప్రియాని చూస్తున్నావు. అదీగాక ఇంట్లో ఒక్కడివే ఉన్నావు, భయపడ్డావు. అందుకే ప్రియా కనిపించినట్లు, పాట పాడినట్లు, ఏకంగా డాన్స్ చేసినట్లు అనిపిస్తోంది నీకు. దీస్ ఆర్ ఆల్ డెలీరియమ్స్ అండ్ ఇల్యూజన్స్ రాజీవ్. డాక్టరీ కదా, నీ ఇష్టం వచ్చిన పేర్లు చెప్తూ ఉంటావు. అరే నా కళ్ళారా చూశాను రా. అసలు నువ్వు నా ప్లేస్లో ఉంటే నీకు తెలిసేదిరా. చా అసలు ఇంట్లో ఉండాలంటేనే ఉచ్చపడుతోంది నాకు. మళ్ళీ నీ ప్లేస్లోనే ఉండాలా? నువ్వే అదేలా బిహేవ్ చేస్తున్నావు. రోజుకో స్టోరీ చెప్తున్నావు. అసలు రాత్రిపూట నీ దగ్గరికి రావాలంటేనే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. అసలు నాకేంట్రా ఈ టార్చర్? ఓ నిన్ను అంత టార్చర్ పెడుతున్నానా? అయితే వెళ్ళిపో. అంత కష్టపెట్టుకునే అవసరం లేదు. నేనేం నిన్ను ఇక్కడ ఉండమని అడుకోవట్లేదు. కావాలంటే వెళ్ళి పోలీసు కూడా చెప్పుకోపో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోరా, నువ్వు కూడా ఈ మాటలు ఇన్వాల్వ్ అయి ఉన్నావు. ప్రియా చనిపోయినప్పటి నుంచి నువ్వు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు. అస్సలు నువ్వు ఇన్వాల్వ్ అయిపోతే ఆ రోజు మీటింగ్ పెట్టుకునే వాళ్ళమే కాదు, ప్రియా అలా రెచ్చిపోయి ఉండేదే కాదు, అసలు ఈ మర్డర్ జరుగుడేదే కాదు. ఓహో అయితే ఇదంతా నా వల్లే జరిగిందా? థ్యాంక్స్ రా. నాకు అవ్వాల్సిందే. నాకెందుకు లేని వదిలేసి వెళ్ళిపోకుండా ఫ్రెండ్వి కదా నేను తల్లుర్చాను చూడు. బాయర్కించావురా. అమ్మో రేపే గోవా వెళ్ళిపోతున్నాను. నా బ్రతికైతే నేను బ్రతుకుతా, నీ చావేదో నుంచి. పోరా, నువ్వు ఉన్నా ఇక్కడ పీకేదేం లేదులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక మనకే టెన్షన్ లేదు, బాడీ దొరికింది. వాట్? బాడీ దొరికిందా? ఎక్కడుంది? .5 హైట్, ఫేర్, లాంగ్ హెయిర్, ఏజ్ 25, అన్ని ఫీచర్స్ తనవే. అంటే ఈ బాడీ ప్రియాదంటావా? కన్ఫామ్గా తెలీదు, కానీ ప్రియాదే అనుకుంటున్నా. పైగా డెడ్ బాడీ దొరికిన లేక్ కూడా మనకు దగ్గరలోనే ఉంది. కానీ ఇక్కడి నుంచి బాడీ లేక్లోకి ఎలా వెళ్తుంది? ముందు బాడీ ప్రియాదో కాదు ఐడెంటిఫై చేద్దాం, తర్వాత ఈ డీటెయిల్స్ అని ఆలోచిద్దాం. సరే పద. ఇవాళ నల్లకొండ చెరువులో దొరికిన బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చాం. బాడీ మీకేమవుతుంది?
నా భార్య. ఈ రిజిస్టర్లో సైన్ చేయండి. మీరు ఒక్కళ్ళే రావాల్సి ఉంటుంది బాడీని ఐడెంటిఫై చేయడానికి. మీరు వెయిట్ చేయండి. రండి. కాదు. ఆర్ యు షూర్? యా, ఐమ్ షూర్. ఓకే, ఐమ్ షూర్. ఏమైందిరా? ప్రియా కాదా? కాదురా. అరే షూర్ రాజీవ్, బాగా చూసావా? రే, నా భార్య మొహం నీకు కనిపెట్టలేనా? కాదురా, వేరెవరో. ఓ షిట్, టెన్షన్ తీరిందనుకునే లోపే చా దగ్గరికి వెళ్ళేంత వరకు బాడీ తల్లాగా అనిపించిందిరా, కానీ కాదు. ఏమైపోయావే? బ్రతుకున్నప్పుడు మన చేతి తెలియదు, చచ్చినా మన చేతి తెలియదు. సర్లే పదరా. ఐఎమ్ సారీ గౌతమ్, నువ్వు గోవా వెళ్ళిపోరా. నో రాజీవ్, నేనేదో కోపంలో అలా అన్నాను. దాని గురించి కాదురా, నీ పనులను మానుకొని దీని చుట్టూ తిరగాల్సిన అవసరం నీకు లేదు. ఈ విషయంలో నా అన్ని హోప్స్ పోయాయిరా. నువ్వు ఎక్కడున్నా కొత్తగా జరిగేది ఏముండదు, అందుకే వెళ్ళిపో. లేదు రాజీవ్, ఈ పరిస్థితిలో నేను ఒక్కడనే వదిలేసి వెళ్ళను. నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. ఇక నా వల్ల కాదురా, ఇంతకంటే టెన్షన్ నేను తీసుకోలేనురా. అంతగా ప్రియా మర్డర్ విషయం బయట తెలిస్తే నా అంతా అమ్మేసే నీ కేసు నుంచి బయటపడతాను రా. ఇక్కడే ఉంటే ఉన్నది లేనిది ఊహించుకుని ఆ టెన్షన్తో పిచ్చికి తెచ్చేలా ఉన్నాను రా. గుడ్ ఐడియా రా, యూ నీడ్ టు రెస్ట్ నౌ. కొన్ని రోజులు ఇదంతా వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే మంచిది. అయినా ఎక్కడికో ఎందుకురా, నాతో పాటు గోవా వచ్చేయి. లేదురా, కొన్ని రోజులు ఒంటరిగా ఉందాం అనుకుంటున్నాను. కొత్త ప్లేస్, కొత్త మనుషుల మధ్య నా మనసు మారచ్చేమో. సరేరా, మళ్ళీ మనిద్దరం కొన్ని రోజుల తర్వాత కలుద్దాం. ఈ టైంలో నేను నీతో టచ్లో ఉంటాను. ఓకేరా. గుడ్ అజయ్, నేను ట్రిప్కి వెళ్తున్న సంగతి ఎవరికి చెప్పకు. నేను అక్కడి నుంచి కాన్ఫరెన్స్ పెడతాను. నా కాల్స్ అన్నీ కూడా డైవర్ట్ చేయి, ఓకే? ఇక్కడ రాజీవ్ అంటే ఎవరు? నేనే అజయ్, మళ్ళీ చేస్తా. మీకు పెళ్ళైందా? అయింది. భార్య పేరేంటి? ప్రియా. ఇంతకీ ఎందుకు? ప్రియా ఎక్కడ? పిలవండి. ఎందుకు? ఏం పని మీద వచ్చారు? కొద్ది రోజుల నుంచి మీ భార్య కనపడట్లేదు కదా, మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చారా? లేదు. ఇవ్వరా? అంటే కనిపించకపోయినా పర్లేదా? అసలు ఈ విషయం మీకెలా తెలుసు? మార్నింగ్ హాస్పిటల్లో బాడీని ఐడెంటిఫై చేయడానికి వచ్చింది మీరే కదా. విజిటర్ రికార్డులో నీ పేరు చూశాను. ఇంతకీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మాది పరుగుల కుటుంబం. ఈ విషయం బయట ఎవరికి తెలియటం ఇష్టం లేక. ఓహో, పెళ్ళం కన్నా పరువే ముఖ్యం అన్నమాట. నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని, విక్రమ్. ఓ, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాను. షూర్. ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, నా వైఫ్. అయితే ఇప్పుడు ఒక్కడవే ఉన్నావు కదా? లేదు, 3 రోజులుగా నా ఫ్రెండ్ గౌతమ్ కూడా ఉంటున్నాడు. గౌతమ్ ఎక్కడా? ప్రస్తుతం బయటికి వెళ్ళాడు. సూపర్ ఇల్లు బాస్. ఈ మధ్య మా దగ్గరికి ఇలాంటిదే ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. తీరా చూస్తే వాడి భార్యని వాడే చంపేసి ఊరవతల పాడేసి మళ్ళీ వచ్చి మాకే కంప్లైంట్ ఇచ్చారు వెతకమని. ఎన్కౌంటర్ చేసి పాడేశాను సాడిస్ట్ నా కొడుకుని. కనిపించకుండా పోయిన ఏదైనా తిరిగి దొరుకుతుంది.
డోంట్ వరీ, వస్తా. గౌతమ్, గౌతమ్ అంటే నువ్వే కదా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3 days నుంచి. ఎందుకు? ప్రియా మిస్ అయ్యి 2 days అయింది. సో తను మిస్ అయ్యే టైంకి నువ్వు కూడా ఇంట్లోనే ఉన్నావు అనమాట. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వాట్? మీ ఫ్రెండ్ రాజీవ్ ఇప్పుడే కంప్లైంట్ ఇచ్చారు తన వైఫ్ మిస్సింగ్ అని. సో అదే టైంలో అదే ఇంట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి ఈ కేసులో నువ్వు కూడా భాగమే. సైన్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, సైన్. వెరీ గుడ్. సో మీరిద్దరు ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ప్రియా ఆచూకీ దొరికే వరకు ఎవ్వరు నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సార్, ఐఎమ్ డాక్టర్. గోవాలోకి ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వాలి. రేపే వెళ్ళాలి. ఓ సూపర్, మీరు డాక్టరా? పర్ఫెక్ట్. కేస్ క్లోజ్ చేశాకే కాన్ఫరెన్స్ డాక్టర్ గారు. వీడెవడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఉన్నట్టుండి? ఈ ఏరియా ఇన్స్పెక్టర్ అంట. నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు అసలు? నేను ఎందుకు ఇస్తాను రా? మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, అక్కడ రికార్డ్స్ చూసి ఇంటికి వచ్చాడు. మీ భార్య మిస్ అయినా కూడా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని అడిగాడు. ఏం చేయమంటావు? నా చేత బలవంతం కంప్లైంట్ తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంట్రా? షిట్! మరి ఇప్పుడు నేను గోవా కూడా వెళ్ళలేనా? అరే మరి యూఎస్ ట్రిప్? ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీ కొట్టింది. ఏ ఆంటీ? ప్రియా ఆంటీ. ప్రియా ఆంటీయా? రే గౌతమ్, ఆంటీ ఎక్కడుందిరా? పైన. ఎవరు లేరు కదరా? రూమ్ అంతా నీటికి సర్దేసింది. ఇంట్లో పనులు కూడా లేరు. మరి ఇలా ఎవరు చేసి ఉంటారు? ప్రియ ఒక్కతే ఇలా చేసేది. కానీ ఇక్కడ ప్రియ లేదు కదా. ఉండటం కదా మనలా మంచి కాదురా. నేను నీకు ఇన్ని రోజులు చెప్పేది అదే. నువ్వేమో నమ్మించావు. ఇంట్లో ఉంది మన ఇద్దరం. మరి ఆ పిల్లడు చంపలు కొట్టింది ఎవరు? చెప్పరా, ఇప్పటికన్నా అర్థమవుతుందా? హాయ్ అజయ్. లేదు, ఈరోజు వెళ్ళట్లేదు. కొద్దిగా హెల్త్ బాగాలేదు. యా, క్యాన్సిల్ దట్. ఐ కాల్ యు బ్యాక్. ఈ టైంలోనే వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోవాలా? పొద్దున చూస్తానంటే వినరు. ఇదేమో బూత్ బంగ్లాలా ఉంది. శ్రేయాంజని ప్రసన్నాంజని, శ్రేయాంజని ప్రసన్నాంజని. ఆ పిల్లెవరో చనిపోయింది ఈ టెర్రస్ నుంచే కదా. దేవుడా, దేవుడా. ఏంటో జీవితం. బాహుబలి అయ్యేలోగా నేను బలైపోయేటట్టున్నా. అర్ధరాత్రి లేపి చెకింగ్లు ఏంటో. వాటర్ ట్యాంక్. హలో. జస్ట్ ఎ మూమెంట్ ప్రియా. అండ్ సో వేర్ డు యు స్టే అండ్ వేర్ ఆర్ యు ఫ్రమ్? ఎవ్రీబాడీ, ఈరోజు ఈ పార్టీ మీకు ఎందుకు ఇస్తున్నానో రీజన్ ఎవరికైనా తెలుసా? ఓకే. డాక్టర్ గౌతమ్, మై ఫ్రెండ్, యూకే నుంచి మొన్నే రిటర్న్ వచ్చాడు.
Let's welcome him to India. Rajiv, Darling. Yeah, buddy. thank you. Thank you. And cheers to the most beautiful couple of the party, Priya and Rajiv. Cheers. Thank you, guys. Have fun. హాయ్ ఇంత అందమైన అమ్మాయి పార్టీలో ఒంటరిగా ఉండటం పార్టీకి అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు మీద ఫ్లర్ట్ చేయొచ్చా? సిగ్గుపడుతుంటే యూ లుక్ మోర్ బ్యూటిఫుల్. Hi Gautam, హే హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? I'm good. బై ద వే షీ ఈజ్ My wife Shweta. గౌతమ్ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అజయ్. అదేంట్రా ఆ మ్యారేజ్ కూడా వచ్చావుగా గుర్తుపట్టలేదా? యా రైట్ రైట్ రైట్. Cool. Come dear, let's dance. యా ప్లీజ్. What would you like to have, sir? ఓ ఫుల్ బాటిల్ ఉంటే నా మొహాన్ కొట్టు, ఓ మూలకెళ్ళి కూర్చుంది అవుతాను. అక్కడ ఏది వర్కౌట్ అయ్యలేదు. హాయ్. Hey, Rekha. Hi, Rajiv. Hello. హలో. Where's Priya? Priya. Hey. రేఖా. Hey. Hi. How are you? I'm fine. రేఖ. Just a minute. Excuse me. Thank you. ఓకే ఆంటీ, ఒక్కదానే రాను. ఎవరితో అన్న డ్రాప్ చేయించుకుంటాను. బాయ్. గుడ్ నైట్ ఆంటీ. హాయ్ రేఖ, హౌ ఆర్ యూ? హాయ్, ఐమ్ ఫైన్. మీరు? నేను గుర్తుపట్టలేదా? సారీ, గుర్తు రావట్లేదు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? వాట్? ఐ కిడింగ్ మీ? ప్రియా రాజీవ్ పెళ్లిలో కలిసాం. వి had lots of fun. మీ గౌతమ్. యా, గౌతమ్. హాయ్. నిజం చెప్పు, గుర్తుపట్టలేదు కదా? యాక్చువల్లీ గుర్తు రావట్లేదు, సారీ. ఇట్స్ ఓకే. దిస్ ఫర్ యూ. యా, టేక్ ఇట్. గౌతమ్, ఐమ్ రియలీ సారీ. Forget it. Enjoy the party. మ్యారేజ్లో ఎప్పుడూ చూశాను. అనవసరంగా విస్కీ తాగాను. ఏం గుర్తు రావట్లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు. మార్నింగ్ నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు రా. రాజీవ్, రేఖ. ఐమ్ సారీ. నీ ఫ్రెండ్ గౌతమ్ని హర్ట్ చేశాను. వాడు అమ్మాయి దగ్గర హర్ట్ అవడే. ఇంతకీ ఏమైంది? పాపం, తను గుర్తుపెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు. ఓ, వాడు నీకు ముందే తెలుసా? యా, మీ మ్యారేజ్లోనే కలిసాం. వాడు అసలు పెళ్ళిగే రాలేదు. 3 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వాడు నీకు కూడా వేసాడా? వాడంతే. హలో మిస్టర్. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నాకు నమ్మకం లేదు.
కానీ ఇవాళ నైట్ దాని గురించి ఆలోచిస్తాను. అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. Thanks for coming, Frank. Okay, buddy. Take good care. Sleep Safe tight. journey, man. Bye-bye. బాయ్ ఫ్రాంక్. టుడే నేను ఫుల్ హ్యాపీ రా. రాజీవ్ ఇంకా చాలు రాజీవ్, ఇవాళ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. పైన పడుకుందు పద. పార్టీ అప్పుడే అయిపోయిందా? పక్క ప్రియా. వద్దు రాజీవ్ పద. గౌతమ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే రా. స్లో 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 చూసుకో. డ్రాప్ చేయి. బాయ్ డార్లింగ్. Cheers, man. Cheers. ఎన్ని తాగావు? 4. డ్రాప్ చేయాల్సిందే. పద. గౌతమ్, నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటది? నాకు ఎక్కింది. నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా? ఓకే ఓకే. Come on, sit down, Ray. Enough. Ice cream. సరే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్. కొంచెం గట్టిగా ఆలోచించు. దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. ఎవడరా నువ్వు? తుర్రు లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్లబట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడరా నువ్వు? బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే.
వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్ గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు గాని అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ? ఎడున్నాడు మీ సారు? మీ సార్ని రమ్మను, లేకపోతే మమ్మల్ని పైకి పోనీ, మేము మాట్లాడాలి. ఇక్కడనే ఉండురి, నేను పోయి మా సార్ని అడిగి వస్తా. ఎవరో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమో తెలియదు సార్, లోపలికి వస్తున్నారు. ఎవరా మీరు? మేము మీ ఇంటికి పనికొచ్చినాం. నా పిల్లం పైన మేడం మీద నుంచి పడి చనిపోయింది కదా మీ ఇంట్లో. అయితే డబ్బులు ఇచ్చా కదా అప్పుడే. 50,000 ఏం సరిపోతాయి సార్, మాకు ఇంకా డబ్బులు కావాలి. రేయ్ ఫస్ట్ ఎక్కడి నుంచి పోండ్రా. పైసలు ఇయ్యందే పోయేది లేదు. రేయ్ మనిషి చచ్చిపోతే మీరు పట్టించుకోరా? అడుక్కు తినే నా కొడకల్లారా, డబ్బులుగా ఉంటే అడుక్కొని పారేస్తా. తాగొచ్చి గొడవ చేస్తారా? మరసనంగా మాయండి సార్. తిడతారేంది? ఎందుకు నడుస్తారు? మీకు మరే ఏందిరా? రాజీ రేయ్ ఇక్కడ నుంచి పోతారా లేదా? పోలీసులు మళ్ళీ కొడతావా? ఆడకూతురు మీ ఇంట్లో చనిపోయింది. మీ ఇంట్లో కూడా ఓ ఆడకూతురు ఉంది. నా పెళ్ళ ముసురు ఊరికే పోదు. అమావాస్య రోజు చెప్తున్నా, అంటే అవుతుంది మీకు. గేట్ వేసాయి పదండి లోపల. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థమైతలే. హే నువ్వేంటి ఫేస్ ఎలా పెట్టావు? భయంగా ఉంది గౌతమ్. వాళ్ళు ఉసురు అమావాస్య అని ఏదేదో అంటున్నారు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేయచ్చు కదా రాజీవ్. షట్ అప్ ప్రియా. అడుక్కోవడానికి కూడా పద్ధతి ఉంటుంది. బ్లడీ ఇడియట్స్. తాగి నైట్కి వచ్చి గొడవ చేస్తారా? రాస్కిల్స్. అలాంటివన్నీ చెప్పి భయపెట్టి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఇవన్నీ మామూలే ప్రియా. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకో. నువ్వు లోపలికి వెళ్ళు. సరేరా, నాకు చిన్న పని ఉంది, నేను బయటకు వెళ్తున్నా. లంచ్కి రావట్లేదు. రే ఒక్క డ్రాప్కే ట్రాప్ చేసావా? ట్రాప్ ఏంట్రా? రే నాకు తెలుసులేరా, పార్టీలు కలిసిన రేఖ లంచ్కి రమ్ముందా? సరేరా, ప్రియాకి అప్పుడే చెప్పకు, తప్పుగా అనుకుంటుంది. ఓకే కూల్. బాయ్. బాయ్. సార్ సార్ ఒక్క నిమిషం. ఇంట్లో ఉండే మూడో మనిషి మీరేనా సార్? కొత్తగా వచ్చిన వాచ్మెన్ నువ్వేనా? అవును సార్. గుడ్. అయినా ఊళ్ళోనే పని చేసుకోకుండా సిటీకి ఎందుకు వచ్చావు? అది నాకు సినిమా యాక్టర్ కావాలని బాగా కోరిక సార్. ఎప్పటికైనా మా ఊరు లీలామల్ సెంటర్లో ఒక్కసారి నన్ను నేను చూసుకోవాలని ఆశ. అందుకే రాజమౌళి గారు బాహుబలి సినిమాకి ఆర్టిస్టులు కావాలన్నారు కదా సార్, పరిగెత్తుకొచ్చిన. ఆ సినిమా నేను చేసిన సార్. ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూల్ కొంచెం టైం ఉందన్నారు. అందుకే అప్పటిదాకా ఖాళీ ఉండేందుకని ఇంట్లో పనికొచ్చిన సార్. ఓ గుడ్. సార్ ఇందాక వచ్చిన లెవెల్ సార్, ఆడ మనిషి అంటున్నారు, డబ్బులు అంటున్నారు, అమావాస్య అంటున్నారు, ఏదేదో అంటున్నారు. ఎవరు సార్ వాళ్ళు? కన్స్ట్రక్షన్ వర్కర్ ఒకరు పైనుంచి స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయింది. వాళ్ళ మనుషులే వీళ్ళు. డబ్బుల కోసం గొడవ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ వచ్చిన వస్తారు, జాగ్రత్త. లోపల రాని ఒక. అలాగే సార్. ఇంట్లో అమ్మాయి చనిపోయిందా? ఈరోజు అమావాస్య. అసలే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ఆర్ సినిమాలు అంటే భయం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? ఐఎమ్ సారీ గౌతమ్. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? 10 minutes. వాట్? 10 minutes కి ఏదో గంట నుంచి వెయిట్ చేస్తున్నట్లు అంతా బిల్డప్ ఇస్తావా? నాతో అని సారీలో చెప్పించుకుంటావా? ఛీ, నువ్వు పార్టీలో కూడా అంతే. లేట్ వచ్చింది కాక మళ్ళీ కొడతావేంటి? అబ్బా, నైట్ కొంచెం డోస్ ఎక్కువైంది, అందుకే మార్నింగ్ లేట్గా లేచాను. ఏంటి నాకు సేఫ్టీ? అసలే పెళ్లి కావాల్సిన వాడిని.
వద్దు.